నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 119. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, తన మనసును ఎంతగానో వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి చిగురిస్తుందో లేదా ముగుస్తుందో తెలియని ఆమె ప్రేమ కోసం భారమైన హృదయంతో ప్రయాణం సాగిస్తూ ఉంది అనిక. మరోవైపు తన ఒడిలో తలపెట్టుకుని హాయిగా పడుకున్న ప్రేమ్ తల నిమురుతూ మూవీ చూస్తుండిపోయిన పూజకి కూడా మెల్లిగా నిద్ర కమ్ముకొచ్చి అలాగే బెడ్ రెస్ట్కి తలమాల్చి పడుకుంది. క్షణాలు నిమిషాలుగా దొర్లిపోయాయి. దాదాపు గంటన్నర హాయి నిద్ర తర్వాత మెలకు వచ్చి మత్తుగా కళ్ళు తెరిచాడు ప్రేమ్. ఆమె వైపుకి ఫేస్ చేసి పడుకున్న అతని కళ్ళెదురుగా కనిపించిన సుందర దృశ్యానికి స్టన్ అయిపోయి కళ్ళింతలు చేశాడు. ఫ్యాన్ గాలికి అటూ ఇటూ ఊగుతున్న లేత ఆకుపచ్చ వర్ణం చీర చాటు నుండి పసిడి వర్ణంలో మెరిసిపోతున్న ఆమె ఉదరం, ఆ ఉదరానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన చిట్టి నాభి అతని నయనాలకు దర్శనమిస్తుంటే చూపు తిప్పుకోలేకపోయాడు ప్రేమ్. అంతలోనే తను ఎక్కడున్నాడో రియలైజ్ అయ్యి తనని తాను చూసుకున్నాడు. తన తల పూజ ఒడిలో, చెయ్యి ఆమె నడుం చుట్టూ ఉన్నది గమనించి టక్కున చెయ్యి వెనక్కి తీసుకుని లేచి కూర్చున్నాడు. అప్పటిదాకా తన నడుమును చుట్టేసిన అతని చెయ్యి ఒక్కసారిగా తొలగడంతో కాస్త కదిలి మళ్ళీ పడుకుంది పూజ. బుద్ధి లేదురా నీకు, ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పడుకోవడమేనా నిద్రపోతూ అని తనని తానే మనసులో తిట్టుకొని పూజ వైపు చూశాడు ప్రేమ్. ఇక్కడున్న వాణ్ణి తన దగ్గరికి ఎలా పడుకున్నాను అంటే నేను నిద్రపోవడం చూసి తనే పడుకోబెట్టిందా? అలా అనుకోగానే అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. మనసు మురిసిపోయింది. అతని టచ్ ఆమెను ఇబ్బంది పెట్టకపోవడం అతని మనసుకు మరింత హ్యాపీనెస్ని ఇచ్చింది. మెరిసే కళ్ళతో తనని ఆర్తిగా చూస్తుండిపోయాడు. నిద్రలో కూడా ఎంత ముద్దుగా ఉందో. ఆమెను నకషిక పర్యంతం చూశాడు. చీరలో బాపు బొమ్మలా ఉన్న ఆమె అందమైన రూపం ఒక అద్భుతంలా కనిపిస్తుంది అతనికి. ఇక ఆ మోము మరింత ముద్దొస్తూ ఆమెను స్పృశించాలని అతని చెయ్యి మారం చేస్తుంటే మెల్లిగా ఆమె చెక్కిలిపై అతని చేతిని నిలిపి బొటన వేలితో సుతారంగా నిమురుతూ ఆమె మోములోకి చూస్తున్న అతను ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె నుదుటిన తొలి ముద్దును అలంకరించాడు. ఆ మరుక్షణం ఏదో గమ్మత్తైన పులకింత అతని మదిని గిలిగింతలు పెడుతుంటే తనలో తానే నవ్వుకుంటూ ఆమె చెంప మీద నుండి అతని చేతిని తీసేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి ఆమెను బెడ్పై సరిగ్గా పడుకోబెట్టాడు. బ్లాంకెట్ భుజాల వరకు కప్పి ఫ్రెష్ అప్ అవ్వడానికి కిందకు వెళ్ళాడు. కాసేపటికి మేలుకు వచ్చి కళ్ళు తెరిచింది పూజ. తన బెడ్పై పడుకుని ఉండడం, బ్లాంకెట్ కప్పి ఉండడం చూసుకుని మురిసిపోతూ నవ్వుకున్న ఆమె కళ్ళు ప్రేమ్ కోసం వెతికాయి. రూమ్లో కనిపించలేదు. కిందకి వెళ్ళుంటాడు అనుకుంటూ బ్లాంకెట్ హృదయానికి హత్తుకొని హాయిగా ఊపిరి తీసుకుని వదిలి లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. షాపింగ్ కోసం సింపుల్ కుర్తా ప్లాజో వేసుకొని రెడీ అయ్యి 2 కప్పుల్లో కాఫీ తీసుకుని కిందకి వెళ్ళింది. గార్డెన్లో కూర్చొని ఫోన్లో ఏదో వీడియో చూస్తూ నవ్వుకుంటున్న ప్రేమ్ పూజ రావడం గమనించి తన వైపు చూశాడు. ఇరువురి చూపులు కలిసిన మరుక్షణం ప్రేమ్ తడబడి చూపు తిప్పేసుకుంటే పూజ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. సారీ పూజ, తెలియకుండానే నిద్ర పట్టేసింది అన్నాడు ఆమెను సూటిగా చూడడానికి పాటలు పడుతూ. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్, కాఫీ తీసుకో సన్నని నవ్వుతూ అంటూ అతనికి అందించింది. బదులుగా చిన్న స్మైల్ ఇచ్చి కాఫీ అందుకున్నాడు ప్రేమ్. కాఫీ తాగేసి ఇద్దరు షాపింగ్కి బయలుదేరారు. సాయంత్రం 6 అవుతుండగా సామ్రాట్ వాళ్ళ ఊరికి చేరుకున్న అదవ్వాళ్ళు సామ్రాట్ నాన్నగారి పేరుతో ఆరా తీస్తూ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. విశాలమైన వాకిలికి ఇరువైపులా ఉన్న పచ్చని మొక్కలు ఇంటికి దారి చూపిస్తున్నట్టుగా ఉన్నాయి. కూర్చోవడానికి వీలుగా విశాలమైన అరుగుతో మెట్లతో సుందరంగా ఉన్న పాతకాలం నాటి మండువా ఇల్లు అది. సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ తప్ప ఇలాంటి ఇళ్లను ఎప్పుడూ చూసి ఉండని వాళ్ళ దృష్టిని అమితంగా ఆకర్షించింది ఆ మండువా ఇల్లు. అరుగుపై మెట్లపై ఉన్న మెలికల ముగ్గులు ఆ ఇంటికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అమ్మా, ఎవరున్నారు లోపల? అదో స్వరం విని బయటికి వచ్చింది సామ్రాట్ నానమ్మ. ఎవరు కావాలి బాబు అని అడిగింది బయటికి అడుగు పెడుతూ. మేము సామ్రాట్ స్నేహితులమమ్మా, తనని కలవడానికి వచ్చాం అని చెప్పాడు అదో కనుబొమ్మలు ముడివేసిన ఆవిడ. నా మనవడి కోసం వచ్చారా? కానీ వాడు ఇక్కడెందుకున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు కదా అంది. ఆ మాటలు విని షాకింగ్గా అదో వైపు చూసింది అనిక. సామ్రాట్ కోసం 1000 కళ్ళతో ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది తను.
ఇప్పుడు సామ్రాట్ లేడు అనేసరికి నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి ఆమెను. దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళ నిండా నీళ్లతో బేలగా అదవ్ వైపు చూసింది. ఆమెకు కళ్ళతో ధైర్యం చెప్పిన అదవ్ ఆవిడ వైపు తిరిగి, సామ్రాట్ హైదరాబాద్ నుండి ఊరికి వచ్చానని చెప్పాడమ్మా. మేముండేది ఇక్కడే వరంగల్లో. కలుద్దామని ఫోన్ చేస్తే వచ్చాం. అదవ్ చెప్తుంటే తను ఎందుకలా అబద్ధం చెప్తున్నాడో అర్థమైన ఇష్యూ నార్మల్గా ఉంటే అనిక ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది. అలాగా, వరంగల్లా మీది? ఫోన్ చేసి రమ్మన్నాడా? మీరింకా హైదరాబాద్ నుంచి వచ్చారేమో అనుకున్నాను, అందుకే లేడు అని చెప్పాను. ఏమీ అనుకోకండి బాబు. ఆవిడ నోటి వెంట ఆ మాటలు విని సామ్రాట్ అక్కడే ఉన్నాడని అర్థమైన అదవ్ ఇష్యూ హ్యాపీగా ఫీల్ అయితే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది అనికకు. పట్టలేనంత సంతోషం ఆమెలో. ఎగిరి గంతేయాలి అనిపించింది. తనని తాను కంట్రోల్ చేసుకొని కళ్ళనీళ్లతో హ్యాపీగా నవ్వుతూ అదవ్ ఇష్యూల వైపు చూసింది. సంతోషంగా చూశారు తన వైపు. బిడ్డెప్పుడో చిన్నప్పుడు పోయి ఇన్నాళ్ళ తిరిగొచ్చాడు. వాడి మేనమామ కొడుకుపోయారు. నా మనమని కూడా ఎవరేం చేస్తారేమో అని భయం బాబు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న తనని చూసి బాధగా అనిపించింది ముగ్గురికి. అమ్మ ఊరుకో. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది ఇష్యూ. అనిక కళ్ళు సామ్రాట్ కోసం ఆత్రంగా చుట్టూ వెతుకుతున్నాయి. ఎక్కడున్నాడు? ఇంట్లో దాక్కున్నాడా? త్వరగా కనపడవయ్యా మగడా, పిచ్చెక్కిపోతుంది ఇక్కడ అని మనసులో అనుకుంటూ లోపలికి తొంగి తొంగి చూస్తూ, అమ్మా ఎక్కడున్నాడు సామ్రాట్? ఇంట్లోనే ఉన్నాడా అని అడిగింది అతన్ని చూడాలని తప్పిస్తూ. కళ్ళనీళ్ళు తుడుచుకొని, ఇంట్లో లేడమ్మా, పక్కనే చెరువు ఉంది, ఇందాకే అలా నడుచుకుంటూ వెళ్ళాడు, నేను పిలుచుకొస్తాను ఉండండి అని వెళ్ళబోతుంటే, మేము వెళ్తామమ్మా మీరుండండి అంది ఇషు సనని నవ్వుతూ. అలాగే అమ్మా, చూసుకొని పోండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. సామ్రాట్ని చూడాలని ఆరాటంతో వేగంగా పరుగులు తీసింది అనిక. తనని చూసి చిన్నగా నవ్వుకుంటూ నడక సాగించారు అదవ్ ఇషాన్ని. చెరువు దగ్గరికి చేరుకున్న అనిక కళ్ళు అతని కోసం ఆతృతగా చూస్తుండగా చెరువుకి చివరన చెట్టు గట్టి కింద కూర్చొని చెరువులోకి రాళ్ళు విసురుతూ కనిపించాడు సామ్రాట్. అతని చూసిన ఆమె హృదయం భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. ఆమె అడుగుల అలికిడికి తల తిప్పి చూసిన సామ్రాట్ పరిగెత్తుకుంటూ వస్తున్న అనికను చూసి ఒక్కసారిగా అవాక్కైపోయి లేచి నిలబడ్డాడు. ఆమెనక్కడ అస్సలు ఊహించలేదు అతను. కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూస్తున్న అతన్ని గట్టిగా వాటేసుకుంది అనిక. అలాగే స్తంభించిపోయాడు సామ్రాట్. ఎందుకు ఇలా చేసావు? నన్ను వదిలి ఎందుకు వచ్చేసావు? ఏమైపోయావో తెలియక ఎంత బాధపడ్డానో తెలుసా అని ఒక్కసారిగా బరిస్ట్ అయిపోయి బోరన ఏడ్చేస్తుంది. ఏం మాట్లాడలేదు సామ్రాట్. చేతులు కిందకు వేలాడేసుకుని నిబ్బరంగా ఉండిపోయాడు. వాళ్ళిద్దరినీ కాస్త దూరంలో చెట్టుచాటు నుండి గమనిస్తున్నారు అదవ్ ఇషాన్ని. అనిక కన్నీళ్లు అతని షర్ట్ను తడిపేస్తూ షర్ట్ లోపలి అతని హృదయానికి తాకుతుంటే బరువెక్కింది అతని హృదయం. భారంగా ఊపిరి తీసుకుని వదిలి, అనిక కామ్ డౌన్ అన్నాడు మెల్లిగా. కోపం వచ్చేసింది అనికకు. అతని వదిలి దూరం జరిగింది. కామ్ డౌనా? ఎలా ఉండగలను కామ్గా? ప్రాణంగా ప్రేమించాను నిన్ను. నీతోనే జీవితం అని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇంట్లో పెళ్లి కొప్పించాను. కొన్ని రోజులు నీ మనసు మార్చేసి భార్యగా నీతో జీవితం పంచుకోవాలని ఎంతో ఎగ్జైటింగ్ ఎదురు చూస్తుంటే నువ్వు నన్ను నా ప్రేమను కాదని నాకు దూరంగా వచ్చేసావు. నేను ఎలా బ్రతకగలను అనుకున్నావు? ఎంత బాధగా ఉందో తెలుసా ఇక్కడ అని తన హార్ట్ బీట్ చేయి వేసుకుని చెప్తుంటే అతని ప్రాణం చివుక్కుమన్నా పైకి మాత్రం నిర్లిప్తంగా చూస్తున్నాడు సామ్రాట్. నువ్వు వద్దంటున్నా నువ్వే కావాలని నీ వెంట పడుతున్నాను కదా, బాగా అలసైపోయాను కదా. ఎన్ని రోజులుగా నన్ను దూరం పెడుతుంటే మనసుకి బాధగా ఉన్నా, హార్ట్ బ్రేక్ అయి ఉన్నావు కదా, మనసు మారి మూవ్ అవ్వడానికి టైం పడుతుంది అనుకున్నాను. టైం తీసుకున్నా నన్ను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తావని నమ్మకం ఉండేది, కానీ ఆ నమ్మకం ఇప్పుడు లేదు అని కళ్ళనీళ్ళు తుడుచుకుని, ఇప్పుడు చెప్పు, ఎందుకు చెప్పపెట్టకుండా వచ్చావు? నాతో పెళ్ళి ఇష్టం లేకనే వచ్చావా అని అడిగి అతని సమాధానం కోసం అతని మొహంలోకి చూస్తుంది. ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు సామ్రాట్. అతని మౌనం ఆమెకి ఇంకా పిచ్చెక్కిస్తుంది. చెప్పు సామ్రాట్, నేనంటే ప్రేమ లేదు సరే, కాస్త కూడా ఇష్టం లేదా? నేనంటే ఇష్టం లేకనే, నాతో పెళ్ళి ఇష్టం లేకనే వచ్చేసావా? పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని సూటిగా అడిగింది. కొన్ని క్షణాలు అలాగే చూసిన సామ్రాట్ అవును అనేసరికి అనిక హార్ట్ బ్రేక్ అయిపోయింది.
తూలి వెనక్కి అడుగు వేసి బ్యాలెన్స్ చేసుకుంది. గట్టు తెగిన గోదారిలా కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహిస్తుంది. ఇష్టం లేదు అన్న మాట ఎన్నోసార్లు అతడు నోటి వెంట విన్నా ఆ మాట ఇంతకు ముందెన్నడు అంతగా బాధపెట్టలేదు. ఇప్పుడు మాత్రం తన హృదయాన్ని చేత్తో చిదిమిస్తున్నట్టుగా భరించలేనంత నొప్పిగా ఉంది. ఊపిరి ఆడడం కూడా కష్టంగా ఉంది. ఎందుకు ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది. ఎందుకంటే నేను ఒక ఫ్రెండ్గా తప్ప ప్రేయస్గా భార్యగా నేను చూడలేకపోతున్నాననిక. నీకు నాకు సెట్ అవ్వదు. నాకు పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ ఆలోచన ఇప్పట్లో లేదు. ఫ్యూచర్లో ఆలోచన కలుగుతుందో లేదో తెలియదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు నా మాట వినలేదు. పైగా నేను ఓకే అనకుండానే మీ ఇంట్లో అందరికీ చెప్పావు. పిచ్చెక్కిపోయింది నాకు. అందుకే దూరంగా వచ్చేసాను. నా గురించి టైం వేస్ట్ చేసుకోకుండా నీకు తగినవాడిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఆ మాట అతని పెదవి నుండి వచ్చినదే కానీ మనసు నుండి వచ్చింది కాదు. అనికపై అతనికి ప్రేమ ఇంకా కలగకున్నా అతని మనసు మాత్రం ఆమె ప్రేమను కోరుకుంటుంది. కానీ తనున్న పరిస్థితుల్లో ఆమె ప్రేమను అంగీకరించలేకపోతున్నాడు. నాకు తగినవాడా? విరక్తిగా నవ్వింది అనిక. అదే నీ ఫైనల్ డెసిషన్ అయితే నా డెసిషన్ కూడా విను. నాకు తగినవాడివి నువ్వే. చావనైనా చేస్తాను కానీ ఇంకొకరిని అస్సలు చేసుకోను అంది. ఎంత చెప్పినా నీ మొండిపట్టు నీదేనా? మనశ్శాంతి కోసం దూరంగా వచ్చేశాను. నువ్వు మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. మళ్ళీ తిరిగి రాకు. చేతులు రెండు జోడించి అసహనంగా చెప్పి వెనుదిరిగాడు సామ్రాట్. అలా అయినా తన మీద ఆశ వదిలేసుకుంటుంది అని కావాలని కఠినంగా చెప్పిన అతని మనసు బాధగా మూలిగింది. అతని మాటలకు ఆమె గుండెల్లో పెను తుఫానే చెలరేగింది. హృదయాన్ని తొలిచేస్తున్న బాధ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అతను దూరం అవుతుంటే ఆమె ప్రాణం తన నుండి దూరం అవుతున్నట్టుగా విలవిలలాడిపోయింది ఆమె గుండె. చెట్టుచాటు నుండి ఇదంతా గమనిస్తున్న అద విషాన్ని బాధగా చూస్తుండిపోయారు. కాస్త దూరంలో ఉన్న వాళ్ళిద్దరి మాటలు వినపడకపోయినా అక్కడ జరిగేది అర్థమవుతుంది. అనిక ప్రేమకు సామ్రాట్ హృదయం కరుగుతుందేమో అని వాళ్ళ మధ్యలోకి రాకుండా వెయిట్ చేశారు. అది జరగకపోయేసరికి తాము ఈ రంగంలోకి దిగేందుకు చెట్టుచాటు నుండి బయటికి రాబోతుండగా అప్పటికే సామ్రాట్ మాటలకి తీరుకి హార్ట్ బ్రేక్ అయిపోయిన అనిక అతను దూరం అవ్వడం తట్టుకోలేక అతను లేకుండా బ్రతకలేక ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా భారంగా ఊపిరి తీసుకుని 4 అడుగుల దూరంలో ఉన్న చెరువు దగ్గరికి పరిగెత్తి అందులో దూకేసింది. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన అదవ్ ఇషాన్వి టెన్షన్గా ఆమె దగ్గరికి పరిగెత్తేలోపు కాస్త దూరం వెళ్ళిన సామ్రాట్కి చెరువులో దడిల్మని ఏదో పడినట్టు శబ్దం వినిపించి కంగారుగా వెనక్కి తిరిగాడు. అక్కడ అనిక కనిపించకపోయేసరికి అతని గుండెల్లో భయం మొదలైంది. మెరుపు వేగంతో చెరువు దగ్గరికి పరిగెత్తగా సగం దూరం వరకు వచ్చిన అదవ్ ఇషాన్వి అతన్ని చూసి అక్కడే ఆగిపోయారు. ఇలా అయినా అతనిలోని ప్రేమ బయటపడుతుందేమో అన్న హోప్తో చెరువులోకి దూకి అనికని ఎత్తుకుని బయటికి తీసుకొచ్చిన సామ్రాట్ ఆమెను ఒడ్డున పడుకోబెట్టి అనికా అనికా అని చెంపలపై తడుతూ ఉన్నాడు. ఉలుకు పలుకు లేదు ఆమెలో. వెంటనే ఆమె పొట్టపై 2 చేతులు వేసి గట్టిగా నొక్కసాగాడు. తీవ్రమైన భయాందోళనలతో అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. ఆమె పొట్ట మీద నొక్కిన వాటర్ నోటి నుండి బయటకు వచ్చాయి కానీ ఆమెలో కదలిక లేదు. అతనిలో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతుంది. ఆమె నోటిలో నోరు పెట్టి శ్వాస అందించే ప్రయత్నం చేస్తుండగా అతని ప్రయత్నం ఫలించి ఒక్కసారిగా అతని శ్వాస అందుకుని గట్టిగా దగ్గుతూ ఉంది. సామ్రాట్కి అప్పుడు కాస్త ఊపిరాడుతున్నట్టుగా ఉంది. అప్పటిదాకా ఆమెకు ఏమవుతుందో అని దడుతూ వేగంగా పరుగులు పెట్టిన అతని గుండె కాస్త నెమ్మదించింది. మరోవైపు అదో విషాన్ని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. స్థిమితపడ్డ అనికను చూసి రిలీఫ్గా బ్రీత్ తీసుకొని ఆమెను లేపి కూర్చోబెట్టబోతుంటే కోపంగా అతని చేయి నెట్టేసి ఎందుకు కాపాడావు నన్ను అని అరిచింది. కొట్టానంటేనా అని సామ్రాట్ పళ్ళు బిగించి కోపంగా చేయెత్తేసరికి వెంటనే మొహం తిప్పేసుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. క్షణాలు గడిచిన సామ్రాట్ చేయి తనని తాకకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. గాల్లోనే చెయ్యి ఆపేసి కోపంగా చూస్తున్న సామ్రాట్ విసురుగా చేయి దించేశాడు. పిచ్చా అనిక నీకు? చచ్చిపోతావా అని అరిచాడు. మరి ఇంకేం చేయాలి? నా ప్రాణం అనుకున్న నువ్వు నాకు దూరం అయ్యాక నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? ఎందుకు కాపాడావు నన్ను? నేను ఏమైపోతే నీకేంటి? నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు. ఏడుస్తూ అన్న ఆమె మాటలకు నోటమాట రాక అలాగే చూస్తుండిపోయాడు సామ్రాట్. తన కోసం చనిపోవాలి అనుకోవడం ఆమె అంతులేని ప్రేమను తెలియజేస్తుంటే
సామ్రాట్ మనసులో అంతులేని భావోద్వేగం. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు అంటారు. ఈ క్షణం సముద్రమంతా ఆమె ప్రేమ కఠినమైన అతని హృదయాన్ని కరిగించింది, కదిలించింది. అతనిలో ఆమెపై ప్రేమ తరంగాలు ఉప్పొంగేలా చేసింది. అతని మనసు సంతోషంతో పొంగిపోయింది. అతని మొహంలోకి బేలగా చూస్తున్న అనిక వైపు లోతుగా చూస్తున్న అతని కళ్ళలో కొత్త మెరుపు చేరితే పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అనిక అతని మొహంలో మారిన భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే హ్యాపీగా నవ్వుతూ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? సామ్రాట్ యాక్షన్కి అనిక రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఆమె ప్రేమను సామ్రాట్ ఎలా యాక్సెప్ట్ చేయనున్నాడు? వాళ్ళ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇషు అదవ్లు ఎలా రియాక్ట్ అవ్వనున్నారు? పూజల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికర సన్నివేశాలతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.